శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలం పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లులు నిర్మించి ఖాళీగా వదిలేసి ఉన్న ఓ రేకుల షెడ్లో ఇసుక కోసం పక్కనే నివాసం ఉంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఆ భవనం లోపల ఉన్నటువంటి ఇసుక కోసం వెళ్లి తవ్వగా ముందుగా కాళ్లు కనిపించడంతో భయాందోళనకు గురై సీఐ తిమ్మయ్యకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి సిబ్బంది చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. సీఐ తిమ్మయ్య మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తొట్టంబేడు మండలము శివనాథపురం విలేజ్ దగ్గర ఈ పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూడా ఒక కాంపౌండ్ లాగా స్థలాలు ఆక్రమించుకొని ఉన్నారు, ఆక్యుపై చేసుకుంటున్నారు. ఈ ఆక్యుపై చేసుకున్న వాళ్ళలో ఈ స్థలానికి చిన్న చిన్న 8x8 షెడ్ వేసుకొని ఉన్నారు. ఆ షెడ్లో ఇది డీకేటీ పొలం, ఇదంతా కూడా డీకేటీ స్థలము. దీంట్లో ఒక షెడ్ కింద ఇసుకలో ఒక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కాలు కనపడింది. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అక్కడ ఇసుక ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లోకి ఏదైనా పనికి వస్తుందని చెప్పేసి ఇసుక తీసుకోవడానికి అని చెప్పేసి ఒక మేరీ అనే రావడము, తీస్తున్నప్పుడు కాలు అనేది కనపడింది. తద్వారా మాకు వెంటనే తెలియజేయడం జరిగింది. వెంటనే మేము ఇక్కడ వచ్చాము. దాని యొక్క వివరాలు చూస్తున్నాము. ఎవరో మరి చనిపోయి ఉన్నాడు, అతని మీద ఇసుక కప్పబడి ఉంది. ఎంత వెలికి తీస్తున్నాము. తీసేప్పుడే తదుపరి ఈ స్థలం యొక్క వివరాలు ఎవరు అని కనుక్కొని ఎవరు చనిపోయారు, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా దర్యాప్తులో క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. తెలిసిన వెంటనే మీకు కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.